వెల్కమ్ టు శిరీష కిచెన్. రాజ్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం రాజ్మాని రాత్రంతా నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు వేసుకోవాలి. 1 స్పూన్ సోంపు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా రెడీ చేసుకున్న రాజ్మా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. చివర్లో నిమ్మకాయ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.